హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మళ్ళీ నా పనికి నేను డైలీ చేసే పనికి వచ్చానండి. ఒక 3 రోజులు ఒంట్లో బాగాలేదండి. బాగా జ్వరం వచ్చిందండి, అందుకని రాలేదు. అందుకే ఏ వీడియో అప్లోడ్ చేయలేదండి. ఇవాళ అయితే వచ్చానండి. ఆదివారం రోజు బర్రెలు అయితే మేపుకుంటున్నానండి. చూడండి, నేనైతే బర్రెలు అయితే మేపుకుంటున్నానండి. ఇది నాకు ఇష్టమైన బర్రె అండి, గేదె అండి. నేను చెప్పిన మాట వింటుందండి గేదె, అందుకనే ఈ గేదె నాకు ఇష్టం అండి. ఒక 5-6 బర్రెల దాకా ఉన్నాయండి, గేదెల దాకా ఉన్నాయి. చూడండి, ఇలా కంచి ఉంటుందండి, బాగానే పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది. ఈ ఖాళీ స్థలంలో నేను గేదెలు అనేవి మేపాలండి. మార్నింగ్ వచ్చి పెంట తీసుకుని బర్రెలు ఇప్పుకుంటానండి, గేదెలు ఇప్పుకుంటాను. తర్వాత మళ్ళీ 11 గంటలకు కడతానండి. మళ్ళీ ఒక 3 గంటలు 2 గంటల వరకు ఏదో పని చేస్తానండి, ఏ పని ఉంటా పని అయిన తర్వాత మళ్ళీ 2 గంటలకి బర్రెలు ఇప్పేసుకుంటానండి. మళ్ళీ 6-6:30 కల్లా కడతానండి బర్రెలు. ఇంకోండి, ఇది మా సార్దండి. మొత్తం ఇదంతా 4 ఎకరాలు ఉంటుందండి భూమి. ఇందులో మొత్తం 4 ఎకరాలు కూడా పుంతుకూర వేసాడండి, అదే గోంగూర వేసాడండి మొత్తం. చూడండి, ఇది వానాకాలం కదండి, ఇప్పుడు గోంగూర అనేది వేసుకుంటే మంచిగా వస్తుందండి. చూడండి, దీనికి నీళ్ళు కట్టవలసిన పని లేదు, ఏం లేదండి. ఇవాళ సుకుమారితోటి గోంగూర పచ్చడి చేయించుకుందామని లాక్కుంటున్నానండి. నేను కొంచెం అడిగానండి, గుమస్తాను లాక్కోమన్నాడు. ఈ వీడియో తీస్తున్న కూడా గుమస్తానండి. ఇదంతా మొత్తం 4 ఎకరాలు ఉంటుందండి. ఈ పక్కనే కూడా ఏదో కంపెనీ కడుతున్నారండి, ఏదో బ్యాటరీ లైట్. ఇది మొత్తం ఇదంతా 4 ఎకరాలు కూడా అంతా గోంగూరనండి, ఇంక వేరేది ఏమట్లేదండి. మొత్తం గోంగూర దున్నాడు అంతేనండి. గోంగూర విత్తనాలు తెచ్చి దీంట్లో జల్లేసాడండి. మొత్తం చూడండి ఎలా వచ్చేసిందో గోంగూర. ఇంకా ఇది ఇంకా పెద్ద అవుతుంది. మా బరిలో కూడా ఇంకా పక్కనే వేస్తానండి. ఇదంతా మా సారదేనండి భూమి అంతానే. ఇంకోండి, మా బరిలో ఇక్కడే వేస్తున్నాయి పక్కనే. ఈ పక్కనైతే నేను ఉన్నానండి. మా గుమస్తాము వీడియో తీస్తున్నాడండి, నాతో పాటు ఉన్నాడు. వర్షం వచ్చేలా ఉందండి ఇక్కడ. ఇప్పుడు తడిసిపోయేలా ఉన్నానండి, నేను ఏం తెచ్చుకోలేదు ఉందండి. వాయిస్ ఓన్ వాయిస్ పెట్టేది అనుకున్నానండి వీడియోలో ఉన్న వాయిస్, కానీ సౌండ్ ఎక్కువ వస్తుంది, గాలి బాగా వేస్తుంది, సౌండ్ ఎక్కువ వచ్చేస్తుందని నేను వాయిస్ ఇస్తున్నానండి, ఏమనుకోవద్దు. చూడండి గోంగూర ఎంత బాగుందో. అలాగే ఇంత గోంగూర మీరు ఎప్పుడు చూస్తుంటారు చాలామంది. 4 ఎకరాల గోంగూర అంటే మాటలు కాదు. చూడండి, ఇంకా చూపిద్దాం లోపలికి వెళ్ళి మీకు. ఇంకోటి వర్షం వచ్చేలా ఉంది, ఫుల్ మేఘం అయితే వచ్చిందండి, ఫుల్ ఉంది చీకటి. అంతే వీడియో కూడా కొద్దిగా క్లారిటీ లేకపోతే కొద్దిగా చీకటి ఉంటుంది, ఏమనుకోవద్దు. ఏదో మీకు వీడియో తీయాలని ఇలా తీసుకోండి. గోంగూర మీరు చూసుండరు, మీకు చూపిందామని. చూడండి మేఘం ఎంత ఎలా పట్టిందో, ఫుల్ మేఘం పట్టింది, వర్షం వచ్చేలా ఉందండి ఇక్కడ. చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇదండి ఈరోజు వీడియో. కొద్దిగా మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. బర్రెలు వెళ్ళిపోతుందండి, గేదెలు మొత్తం గోంగూరలోకి వచ్చేసిందండి, తినేస్తుందండి, పరిగెడుతుందని ఉడుగుతున్నాడండి. నా వెనకాల మా గుమస్తా కూడా ఉడుగుతున్నాడండి. ఈ గోంగూర లాగిన గోంగూర ఎక్కడ వేసానో నాకు అర్థం కాలేదు, అందుకే ఎదుర్కొన్నానండి, దొరకలేదు నాకు. సరే మళ్ళీ వద్దాం, గేదెలు కడేసని ఇంకా గేదెల వెనకాల వెళ్ళిపోతున్నానండి. ఓకే అండి, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, నమస్కారం అండి.